Hello viewers, welcome to Srivan Entertainments. I'm Vijay Sadhu Verma. So today మన స్టూడియోకి one of the best performer in singing, especially super singer Sarigamapa and ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ లో పర్ఫార్మర్. సో మన స్టూడియోకి పవన్ వచ్చారు. సో ఆయనతో కాసేపు ముచ్చటిద్దాం. హలో పవన్. హాయ్ సార్. హౌ ఆర్ యూ? గుడ్ సార్. హౌ అబౌట్ యు? ఐఎమ్ డూయింగ్ గుడ్. పవన్ గారు, సో మీ సింగింగ్ జర్నీ ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? సార్ యాక్చువల్లీ నాకు అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు, బట్ మా అమ్మగారిది ఇష్టం ఇదంతా. సో తను పాడుతూ ఉండేవారు, తను నేర్చుకుందాం అనుకున్నారు, షీ కాంట్, బట్ ఆ ఇంట్రెస్ట్ నా మీద పుష్ చేశారనమాట. సో ఎల్కేజీ ఆ టైం నుంచి కూడా అంటే ఎల్కేజీ యూకేజీ టైంలో మాకు చిన్న క్లాసెస్, అంటే కనీసం వీడు కూర్చుంటాడు ఫస్ట్ వెళ్ళి పంపిస్తే అన్న కైండ్లో పంపించారు. బట్ నాకు ఎప్పుడు వెళ్ళిపోదామా అనిపించేది, లాస్ట్ బెంచర్ నేను. అంటే నాకు ఇంట్రెస్ట్ ఉండేది కాదు సార్ స్టార్టింగ్లో. సో అందరు 3:30కి వెళ్ళిపోయారు, నేను ఒక్కడిని 4:30 వరకు కూర్చుని అలా ఉండాలిరా బాబు అన్నట్టు. బట్ భాస్కర్ గారి దగ్గర నేను, అంటే స్టార్టింగ్ లో ఆయన దగ్గర నేను వెళ్ళి కూర్చుంది మాత్రం ఫస్ట్ భాస్కర్ గారు, గురువు గారు. సో అంటే వెళ్ళి అది కూడా ఒక ఏంటంటే కంటిన్యూ అయింది, కానీ మొత్తం ఒక ఆపి వెళ్ళి బ్రేక్ వచ్చింది. బ్రేక్ అంటే నేనే వెళ్ళేవాడిని కదా, ఏదో రకం తప్పించుకుని వచ్చేయడం, లేకపోతే ఆడుకోవడానికి వెళ్ళిపోవడం, లేకపోతే నేను ఏడ్చి ఇంట్లో అలా. సో అలా ఒక 6th క్లాస్ వరకు కూడా, అంటే ఏది నేను ఫుల్ గా నేర్చుకున్నది కాదు సార్, ఆ వెనకాల కూర్చొని వచ్చేసాం అన్నట్టు ఉండేది. అండ్ వెళ్ళి పాడమన్నప్పుడు పాడేవాడిని, చేసేవాడిని, సబ్జెక్ట్ క్లియర్ వరకు ఉండేది కానీ, బట్ ఇట్ నాట్ ఇంప్లిమెంట్ ఇట్ ఎనీవేర్. అంత స్టేజ్ పర్ఫార్మెన్సెస్ అలా ఏమి ఇచ్చి అంత లేదు. అది ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది సార్? ఆ స్టేజ్ పర్ఫార్మెన్సెస్ అవన్నీ నేను అంటే స్కూల్లోనే పాడేవాడిని. స్టార్టింగ్ నాకు ఇచ్చేవారు, ప్రేయర్ సాంగ్ పాడేవాడిని, శుక్లాంబరధరం విష్ణు. సో అది పాడిన తర్వాత ఎవ్రీథింగ్ యూస్ టు స్టార్ట్ ఇన్ మై స్కూల్. సో స్కూల్లో నేను పాడిన స్టేజ్ షోస్ అవి, అంటే నేను పర్ఫార్మ్ చేసినవి. అండ్ ఆ తర్వాత ది ఫస్ట్, అంటే టెలివిజన్ స్టేజ్ లో కాకుండా ఫర్ ద ఫస్ట్ టైం నేను పర్ఫార్మ్ చేసింది మా ఇంటి దగ్గర గణేష్ పెడతారన్న, గణేష్ మండపాల్లో నవరాత్రుల్లో ఒక 9 రోజులు వరుసగా వెళ్ళి పాడాను. అంటే నాకు నచ్చేది, నేను ఇప్పటికీ గణేష్ మండపాల దగ్గర 9 రోజులు ఉంటే అక్కడే ఉండిపోతాను. సో వైబ్ నచ్చేది, వెళ్ళి పాడేవాడిని. సో అలా పాడడం వల్ల జనాలు యూస్ టు గ్యాదర్, అంటే చాలా మంది పీపుల్ వచ్చేవాళ్ళు అనమాట. సో వాళ్ళకి అది నచ్చి నన్ను రమ్మనేవాళ్ళు. అండ్ తెలియకుండా దట్ వాస్ మై ఫస్ట్ క్యాష్ థింగ్ అనమాట. ఒక 1400 చిన్న మాస్టర్ పవన్ కి ఇచ్చి చిరు సత్కారం అన్నట్టు. సో ఒక 1400 క్యాష్ చెక్ ఇచ్చి, అండ్ ఫర్ ద ఫస్ట్ టైం నేను అలా గణేష్ మండపం నుంచి, అల్కబురి గణేష్ మండపం నుంచి ఐ గాట్ ద ఫస్ట్ ఇది గిఫ్ట్. సో దట్ వాస్ మై ఫస్ట్ స్టేజ్ గిఫ్ట్. అండ్ ఫ్రమ్ దేర్ ఓకే ఇంకా పాడతాను అనుకున్నప్పుడు మళ్ళీ ఉమాదేవి గారి దగ్గర ఒక 2 years, అది కూడా డిస్కంటిన్యూడ్ గా వెళ్ళి నేర్చుకోవడం జరిగింది, బట్ నాట్ ఫుల్ ఫ్లెజ్డ్. సో అదే నేను చెప్తా కదా, ఐఎమ్ నాట్ అ కంప్లీట్లీ అరల్స్, నాకు అంత ఐడియా లేదు సంగీతం మీద, బట్ విని పాడడమే ఇస్ మై థింగ్. సో ఆ రకంగా దట్ వాస్ మై ఫస్ట్ స్టేజ్. సో పవన్ గారు, లైక్ మీ స్టోరీ అంతా వింటుంటే స్టైల్ మూవీ స్టోరీ లా ఉంది అంటే ఓకే సింక్ అవ్వచ్చు సార్, బట్ ఇట్స్ నాట్ లైక్, బట్ దిస్ ఇస్ ద యాక్చువల్ స్టోరీ ఆఫ్ మీ. అండ్ ఇప్పటిదాకా ఇక్కడ ఇలా ఉన్నాను అంటే ఆబ్వియస్లీ మా పేరెంట్స్ ఎఫర్ట్స్ అండ్ ఆల్, అండ్ దెన్ ఆబ్వియస్లీ మా గురుస్ బ్లెస్సింగ్స్ కూడా. అండ్ నేను నేర్చుకునేది కొంచెం అయినా దట్ హెల్ప్డ్ మీ అలాట్ సార్. సో ఇప్పుడు మంచిగా ఒక షోకి వెళ్ళి, అండ్ ఆ షో వాయిస్ ట్రైనర్స్ కూడా, అంటే నేను ఫస్ట్ సరిగమప షో చేశాను. సో సరిగమపలో శివన్న, అరుణన్న, అండ్ తర్వాత సూపర్ సింగర్స్ లో మా తేజస్విని అక్క, సౌమ్య అక్క. సో ఎవ్రీ వన్ లైక్, అంటే వాళ్ళు ఇచ్చిన ఇన్పుట్స్ కూడా నాకు చాలా హెల్ప్ అయ్యాయి సార్. అప్పటిదాకా నాకు పాట ఎలా నేర్చుకోలేదు, విని పాడేస్తుండేవాడిని తప్పితే ఇక్కడ ఈ రిథమ్, టెంపో, శృతి అయినో కొంచెం ఐడియా ఉంది, బట్ ఈ టెంపోస్ లో ఈ రకంగా నేర్చుకోవాలనేది, ప్రతి లైన్ లో అన్ని సార్లు వినాలి, దాంట్లో ఇన్ని తిరుగుతాయి అవన్నీ ఉంటాయి అన్నది ఏం తెలియదు అనమాట. ఒక పాటను కరెక్ట్ గా నేర్చుకోవడం స్టార్ట్ చేసింది మాత్రం నేను ఫస్ట్ వెళ్ళిన సరిగమప షో నుంచి. ఏ ఇయర్ లో స్టార్ట్ అయింది? నాది 2020, అది కోవిడ్ టైం సార్. కోవిడ్ టైం 2020లో. సో ఆ సీజన్ వాజ్ ద అసలు అన్ఎక్స్పెక్టెడ్ సీజన్ అది మా అందరికి కూడా. కోవిడ్ టైంలో ఆఫ్లైన్ ఆడిషన్స్ అయ్యాయి, ఆన్లైన్ ఆడిషన్స్ అయ్యాయి. సో అందులో సెలెక్ట్ అయ్యాను. అండ్ అది కూడా మా ఫ్రెండ్ ఒక అమ్మాయి టీవీలో వచ్చిన అనౌన్స్మెంట్ బట్టి, సృజన అని నా ఫ్రెండ్, సో తను హెల్ప్ చేసిన దాన్ని బట్టి ఐ వెంట్. మా ఇంట్లో బేసిక్ గా టీవీ ఉండేది కాదంటే, స్టార్ కనెక్షన్ ఉండేది కదా సార్. నేను చాలా అల్లరి చేసే అబ్బాయిని అనమాట. సో ఎక్కడ నేను కార్టూన్ చూసి చదవను అని మా అమ్మ పెట్టించలేదు. సో ఇట్ వాజ్ లైక్ దాట్. బట్ సృజన తను చెప్పిన తర్వాత ఐ అప్లైడ్, అది రాయి వేసాను, తగిలింది, అండ్ వాజ్ ఇన్ టు ద షో మెగా ఆడిషన్ టిల్ ఫినాలే టాప్ 3. సో దట్ వాస్ అ గుడ్ జర్నీ ఫర్ మీ. అండ్ చాలా లర్నింగ్ ఎక్స్పీరియన్స్ అక్కడి నుంచే స్టార్ట్ అయింది. ఓకే పాట ఇలా పాడాలి, ఇలా నేర్చుకోవాలని. సో యా, దట్ వాస్ మై గుడ్ మైల్ స్టోన్ ఇన్ మై లైఫ్. జనరల్లీ కోవిడ్ టైంలో అందరూ కూడా ఏంటంటే ఎగ్జామ్స్ రాయకుండా పాస్ అయిపోయారు. సో బట్ మీరు మాత్రం సింగింగ్ జర్నీ స్టార్ట్ అయింది మీది. ఓకే, అప్పుడు అది అలా పాడకుండా పాస్ అవడం కష్టం సార్. సో ఐ హావ్ టు సింగ్.
సో కష్టమైంది అంటే సరే ఆబ్వియస్లీ ఆ టైంలో మా జీ ప్రొడక్షన్ తీసుకున్న రిస్క్ కానీ డ్యూరింగ్ కోవిడ్ టైం, అండ్ అందరూ అప్పుడప్పుడే బయటకు వస్తున్నారు, మాస్క్స్ అదంతా, మేము అందరూ అలాగే మాస్క్ పెట్టుకుని ఒక్కొక్కడు ఆ మూలొకడు ఈ మూలొకడు అన్నట్టు ఉండేవాళ్ళం. సో అక్కడ నేర్చుకొని అండ్ షూట్ టైంకి వచ్చేసరికి మళ్ళీ అంతే యూనిట్, ఒక 300-350 మెంబర్స్ యూనిట్ మొత్తం అంతా కలిసి వర్క్ చేయాలి. ఎవరికి ఏదొచ్చినా దే టు స్టాప్ ద స్కెడ్యూల్స్ అండ్ ఎవ్రీథింగ్ హ్యాస్ టు స్టాప్. టోటల్ చేంజెస్ అయిపోయింది, చాలా చేంజెస్ అయిపోయాయి. సో దట్ వాస్ అ ఛాలెంజింగ్ మూమెంట్. అండ్ తెలియకుండా ఆ సీజన్ వాజ్ అ వైరల్ సీజన్ సార్. అంటే టైంలో యశస్వి, భరత్, నేను, అనన్యక, చైతన్య అన్న, ప్రజ్ఞ, సో ఎవ్రీ వన్ వాజ్ లైక్ బ్లాస్ట్ అయిన సీజన్. అది ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. మేము అందరం కూడా చాలా ఫస్ట్ టైం వచ్చిన ఆన్ స్క్రీన్ పీపుల్ అప్పుడు, చాలా ఫ్రెష్ టాలెంట్స్. బట్ అది అంత వైరల్ అయిపోయి అంటే ఆ షోకి ఆదరణ ఎంత బాగా ఉపయోగపడింది అంటే నాకు ఇప్పటిదాకా, ఇప్పటికీ హ్యావ్ డన్ 2-3 షోస్. అంటే ప్రతి షో వాజ్ లైక్ అ గుడ్ థింగ్ ఫర్ మీ. బట్ ఇప్పటికైనా మీ సరిగమపాలో పాడారు కదండి, దే రికగ్నైజ్ విత్ ద ఫస్ట్ షో వాట్ హ్యావ్ డన్. సో దట్ వాజ్ అ బ్లాస్ట్. సో కోవిడ్ టైంలో యాక్చువల్లీ చాలా ఇంపాక్ట్ జరిగింది కదా, అది అంటే ఇప్పుడు సేమ్ లైక్ సరిగమపాలో కూడా మీ పర్ఫార్మెన్సెస్ కూడా ఆడియన్స్ మీద అంత ఇంపాక్ట్ జరిగింది? అది మాత్రం నిజం సార్. అంటే ఇప్పటికీ నమ్ముతారు ఆబ్వియస్లీ మీరు అన్నట్టు. సో కోవిడ్ ఎంతైతే జనాలకి వరల్డ్ వైడ్ గా చూపించిందో, ఆ టైంలో సౌత్ లో జరిగిన ఈ మ్యూజికల్ షో మాత్రం చాలా ఇంపాక్ట్. ఐ స్టిల్ అగ్రీ విత్ దట్. సో ఎలా, హౌ ఇట్స్ హ్యాపెండ్ లైక్ దట్? అది ఒక వన్ నైట్ బూమ్ సార్ అందరికి. ఒకసారి ప్రోమో రిలీజ్ అయింది, యశస్వి సాంగ్ చాలా బాగా వెళ్ళింది, లైఫ్ ఆఫ్ ఫ్రమ్ చాలా బాగా వెళ్ళింది. సో అక్కడి నుంచి ఇంకా, అండ్ ఆబ్వియస్లీ హీస్ ఆల్సో మేజర్ కాజ్ అని నేను నమ్ముతాను. అండ్ ఇన్స్టాగ్రామ్స్ అండ్ ఈ ప్లాట్ఫామ్స్ అన్ని కూడా అప్పుడే యాక్టివ్ అవడం, యూట్యూబ్ ఇది వరకు కూడా చాలా షోస్ ఉన్నాయి, బట్ వీ డోంట్ హ్యావ్ అ ప్లాట్ఫామ్ కాల్డ్ లైక్ ఇన్స్టాగ్రామ్. మోస్ట్లీ ఆ టైంలో అందరూ ఆన్లైన్ లో ఉండటం, అందరు ఇంట్లో ఉండటం, వర్క్ ఫ్రమ్ హోమ్, ఖాళీగా ఉన్నారు చాలా మంది. అండ్ ఎవరి ఈవెన్ ఏదో ఒక థింగ్ ఉండాలి. సో వాళ్ళకంటే సో ఆ టైంకి వచ్చేసరికి అది చాలా హెల్ప్. అది మీకు చాలా హెల్ప్ అయింది. ఎగ్జాక్ట్లీ. కోవిడ్ ఒక రకంగా మాకు హెల్ప్ చేసింది. గ్రేట్ అచీవ్మెంట్. ఎగ్జాక్ట్లీ. సో మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లో ఎవరైనా పేరెంట్స్ గానీ, గ్రాండ్ పేరెంట్స్ గానీ మ్యూజిక్ సైడ్ ఎవరైనా ఉన్నారా? నాకు మా అమ్మ చెప్పడం వరకు అంటే సార్, లైక్ అంటే విని పాడే వాళ్ళే, అంటే విని పాడడం కూడా పర్ఫామ్ చేసిన వాళ్ళు కాదు. ఇప్పుడు మన ఇంట్లో మనం ఎలా అయితే బాత్రూమ్ సింగర్స్ లేకపోతే కిచెన్ లో వర్క్ చేస్తాం, అలా మా అమ్మ పాడేవారు. అండ్ మా నాన్న కూడా విని పాడుతూ ఉంటారు అనమాట, అదొకటి. బట్ మా అమ్మ చెప్పడం ఏంటంటే, మా అమ్మ వాళ్ళ అమ్మమ్మ ఐ గెస్ సో తను హార్మోనియం నేర్చుకునేవారు అని చెప్పారు, అంతవరకే తప్పితే. బట్ నో వన్ హ్యాస్ అ నాలెడ్జ్ ఆఫ్ సింగింగ్ ఇన్ అవర్ ఫ్యామిలీ. లైక్ ఎవ్రీ వన్ ఆర్ లైక్ జస్ట్ అంతే. బట్ అంటే మీ మదర్, మా మదర్ ఇంట్రెస్ట్, బేసిక్ గా మా మదర్ ఇంట్రెస్ట్. అండ్ ఆ ఇంట్రెస్ట్ కూడా చెప్పా కదా, నాకు కూడా అంత ఉండేది కదా. కాకపోతే బీటెక్ వెళ్ళిన తర్వాత నాకు ఎప్పుడు నచ్చింది అంటే మ్యూజిక్. బీటెక్ లో నేను ఒక షో చేశాను ఫస్ట్ టైం, మా ఫ్రెషర్స్ లో మేము వెళ్ళినప్పుడు. ఫ్రెషర్స్ లో షో చేసినప్పుడు మొత్తం 4th years, 3rd years, 2nd years, 1st years అందరు ఉన్నారు. అండ్ దట్ వాస్ మై ఫస్ట్ షో ఇన్ మై కాలేజ్ అనమాట. సో ఆ షో చేసినప్పుడు ఆ కైండ్ ఆఫ్ రెస్పాన్స్, అంటే నేను పాడినప్పుడు వాళ్ళు నాతో పాడడం, మొత్తం నేను చేసింది ఈవెంట్ ఒక 6 minutes 7 minutes డ్యూరేషన్ అయినా, ఆ 7 minutes నాకు నన్నేంటో కొత్తగా పరిచయం చేసింది వాళ్ళందరూ, కాలేజ్ స్టూడెంట్స్ మొదలు. అంటే ఇదేదో బాగుంది అనిపించింది. అంటే ప్రతి వాళ్ళు స్టూడెంట్స్ లాగా వెళ్తాము, అంటే ఒక టాలెంట్ ఉంది, అది సింగింగ్ కానీ డాన్స్ కానీ. అంటే మా అందరికి చాలా కొత్తగా అనిపించింది, అంతమంది ఒకేసారి. నాకైతే లైక్ నన్ను ఎందుకో యూనిక్ గా చూపిస్తున్నట్టు అనిపించింది ఆ ఒక్క సింగింగ్ అనే కాన్సెప్ట్. నన్ను అరే నీలో ఈ టాలెంట్ నిన్ను యూనిక్ గా చూపిస్తుంది జనాలకి అన్నట్టు. అండ్ అప్పటి నుంచి నచ్చింది సార్ ఆ వైబ్. ఇంకా అప్పటి నుంచి వినడం అయితే స్టార్ట్ చేశాను. సో బీటెక్ ఫస్ట్ ఇయర్ 2nd sem లో నాకు షో స్టార్ట్ అయింది ఈ సరిగమప్ప. బట్ దట్ వాజ్ మై మూమెంట్. ఓకే, నేను పాడాలి, సంథింగ్ హ్యావ్ టు డూ ఇన్ సింగింగ్ అన్నట్టు. సో ఆ రకంగా ఇప్పటికీ స్టేజ్ షోస్ అంటే, కాలేజ్ షోస్ అంటే అంత పిచ్చి నాకు. ద వైబ్ నాకు చాలా నచ్చుతుంది. సో దట్ వాస్ మై ఫస్ట్ పాయింట్. సో యాంకర్ ప్రదీప్ గారికి మీకు ఉండే రిలేషన్షిప్ ఏంటండి? నేను యాక్చువల్లీ ఒక షోలో నేను అది విన్నాను, ఆ విషయం గురించి ఒకసారి చెప్తారా? యా సార్. సో యాంకర్ ప్రదీప్ అన్న అంటే సరిగమపల షోనే సార్ ఇది. సో అన్ఎక్స్పెక్టెడ్ థింగ్, అంటే ఆన్ షో ఇట్ వాస్ నాట్ ఎనీథింగ్, అంటే స్క్రిప్ట్ కాదు, లేకపోతే మాట్లాడడం కాదు. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ థింక్ ఇట్స్ అ స్క్రిప్టెడ్ థింగ్ అని చాలా మంది దే యూజ్డ్ టు సే, బట్ నాట్ అ స్క్రిప్టెడ్ థింగ్. సో ఆన్ స్టేజ్ ఆ రోజు మా నాన్నగారిని అండ్ మా సార్ ఫిజిక్స్ అని తీసుకొచ్చాము. అండ్ దెర్ వాజ్ అ మూమెంట్ షేరింగ్ హౌ హీ కేమ్ అప్, ఎలా వచ్చారు. సో మా నాన్నగారు డ్రైవర్ అనమాట. సో
సో మా నాన్నగారు అప్పటిదాకా మా ఫ్యామిలీని కానీ, సో హీఈస్ ఓన్లీ వన్ హూ వర్క్స్, అండ్ మా అమ్మగారు ట్యూషన్స్ చెప్పేవారు. సో హీస్ టు డ్రైవ్ అవర్ ఫ్యామిలీ బై డ్రైవింగ్ అ కార్. సో ఆ స్టేట్మెంట్ వాస్ ఫ్రమ్ మై మౌత్ when he is going to announce about thing. So that statement was like a promo and it was a viral thing. And so anna వచ్చి పిల్లోడు బాగా చదువు అంటే, మా సార్ కూడా వచ్చారు, ఫిజిక్స్ సార్. సో హీ యూస్ టు సే అబౌట్ మై, నేను బాగా చదువుతాను, సో వాట్ నా అకాడమిక్స్ ఏంటి అది. సో అలా చెప్పిన తర్వాత ఒకేసారి ప్రదీప్ అన్న, మరి ఇట్ వాజ్ ఎక్స్పెక్టెడ్ది కాదు, ఒకేసారి అన్న వచ్చేసి, సో నేను మీ పెద్ద కొడుకుని అనుకోండి, సో మీకు ఒక అబ్బాయి, పెద్ద అబ్బాయి ఉన్నాడు అనుకోండి, సో నేను వాడికి నా బీటెక్ వాడు అయ్యేంత వరకు ఆ బీటెక్ ఖర్చు మొత్తం నేను చూసుకుందాం అనుకుంటున్నాను. సో నాకు ఆ టైంలో బ్లాంక్, అర్థం కాలేదు. బట్ నా తర్వాత కూడా అన్నను అప్రోచ్ అవుదామన్నా నాకు భయం వేసేది అనమాట. అంటే అడుగుదామని, ఆయన అంత మంచిగా అనౌన్స్ చేశారు, కానీ ఏమో ఒక మొహమాటం, ఒక భయం, బాబాయ్ అడిగితే బాగోదేమో అన్న కైండ్లో. బట్ హీ యూస్ టు కాల్ మీ ప్రతి సెమ్ కానీ, లేకపోతే అన్ని ఇప్పటికీ కాల్ చేస్తుంటారు. నా ఇండియన్ ఐడల్ అయినప్పుడు కూడా హీ సపోర్టెడ్ మీ, లైక్ ఓటింగ్స్ అప్పుడు కూడా నాకు సపోర్ట్ చేసి, స్టోరీ పెట్టి మెన్షన్ చేసి. సో ఇప్పటికీ కాల్ చేసి, ఆ టైంలో కూడా, కోవిడ్ టైంలో కూడా, ఇంట్లో సరుకులు అన్ని బాగానే ఉన్నాయా, ఏమన్నా తినడానికి ఓకేనా, ఫినాన్షియల్గా ఎలా ఉన్నావు. అండ్ ప్రతి సెమ్ నేను ప్రతి సెమ్ రిజల్ట్ ఐ యూస్ టు షేర్. అన్న 8.7 CGPA, అన్న 9 CGPA, ఇంత వచ్చింది అన్న, ఇన్ని ఎందుకు ఇన్ని తెచ్చేసుకుంటున్నావు. సో బట్ అంటే ఆయనే కాల్ చేసి అంటే ఆయన ఒక రకంగా నాకు భయం ఉండేది, కాకపోతే ఆయన ఇచ్చిన కంఫర్ట్నెస్, ఎంకరేజ్మెంట్ ఎక్స్పెక్టెడ్ కాదు అసలు. అన్ననే కాల్ చేసి మాట్లాడి అడిగి, మరి నువ్వు మొహమాట పడకు, నువ్వు అడుగు, చెప్పింది అసలు ఏం జరుగుతుంది, ఎంత కట్టాలి. సో అట్లా నాకు 3 years బీటెక్ ఫీజు అన్ననే హెల్ప్ చేశారు. ఎందుకంటే నేను వచ్చింది సెకండ్ ఇయర్లో కాబట్టి, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ అన్న హెల్ప్ చేశారు. అండ్ ఆ అన్న హెల్ప్ చేసిన దానికి ఐ ఫీల్, నేను కాలేజ్ నుంచి వచ్చినప్పుడు ఒక 4 or 5 jobs I was there in my hand. సో అన్నకు మళ్ళీ, అన్న 5 jobs ఇలా వచ్చాయంటే నీ ఇష్టం వచ్చిన కెరియర్ లో వెళ్ళు, బట్ రెండింటిని బ్యాలెన్స్ చేసుకో. మోస్ట్లీ నీకు ఒక టైం వచ్చిన తర్వాత యుల్ గెట్ టు నో వాట్ టు, దేనికి షిఫ్ట్ అయిపోవాలని. సో ఇప్పటికీ ఇలా బీటెక్ చేసి ఇలా నేను ఇక్కడ ఉండి నేను ఇంత సంపాదించగలుగుతున్నానంటే అన్న చలవ. అంటే ఇప్పుడు జాబ్ కూడా చేస్తున్నాను, వర్కింగ్ ఇన్ ఏడిపిలో, జ్ఞానక్రమగూడలో వర్క్ చేస్తున్నాను. సో అది చేసుకుంటూ ఇలా షోస్. ఓకే, సో మరి ఇప్పుడు జాబ్ అండ్ ఈ సింగింగ్ రెండు ఎలా మేనేజ్ చేస్తున్నారు? అక్కడే వచ్చింది సార్ యాక్చువల్లీ. సో దానివల్ల చాలా లేట్స్ అయిపోతుంటాయి నాకు. అంటే మేనేజ్ చేస్తాను మోస్ట్లీ, అండ్ మోస్ట్లీ దేర్ వాజ్ అ హ్యూజ్ సపోర్ట్ ఫ్రమ్ మై టీమ్, ఏడిపి టీమ్ నుంచి కూడా సార్. నా మేనేజర్, మా సీనియర్ డైరెక్టర్ గారు, సో వాళ్ళు కూడా ఏంటంటే, మీరు వెళ్ళండి, మేము చూసుకుంటాం. కాకపోతే అంత సపోర్ట్ ఇస్తున్నా మనం వర్క్ అయితే చేయాలి సార్. సో ఆబ్వియస్లీ అవుట్పుట్ ఇవ్వాలి. సో అవుట్పుట్ మేనేజ్ చేస్తూ, సో నేను ఇండియన్ ఐడల్స్ కానీ, లేకపోతే రికార్డింగ్స్కి వస్తున్నా సరే, 1 to 10 షిఫ్ట్ నాది, నేను మార్పించుకున్నాను. సో 1 to 10 షిఫ్ట్. సో మార్నింగ్స్ ఏమన్నా వచ్చిన రికార్డింగ్స్ 1 లోపు నేను చేసేసుకుని మళ్ళీ ఆఫీస్కి వెళ్ళిపోయి, సో అక్కడ వర్క్ చేసి, అండ్ అగైన్ నైట్, ఇప్పుడు ప్రస్తుతానికి జరుగుతుంది నైట్ మళ్ళీ ఏమైనా రికార్డింగ్స్ అట్లా వెళ్తున్నాను. బట్ ఇండియన్ ఐడల్లో ఉన్నప్పుడు ఏంటంటే, సో ఐ హ్యావ్ టు స్టే ఇన్ రిహార్సల్ స్టిల్ 5 o'clock. అంటే టిల్ 5 o'clock ఇస్ ద మినిమం థింగ్. అది లేట్ అవ్వచ్చు, ఏమైనా వచ్చు. మళ్ళీ తర్వాత నేను ఆఫీస్కి వెళ్ళాలి, ఆఫీస్లో వర్క్ చేసి మళ్ళీ ఇంటికి వెళ్ళాలి. నేను ఉండేది టోటల్ నాగోల్ సైడ్. సో నాగోల్ నుంచి మళ్ళీ మెట్రో ట్రావెలింగ్ రాయదుర్గం వరకు, ఇక్కడ మణికొండలో రిహార్సల్స్ అవుతాయి. సో ఆ రిహార్సల్స్ అటెండ్ అయ్యి మళ్ళీ ఆఫీస్కి వెళ్ళి మళ్ళీ, సో ఇదంతా ట్రావెలింగ్ ఎక్కువ ఉండేది. అండ్ ఆ మేనేజ్ చేసే టైంలోనే స్లీప్ సైకిల్ అటు ఇటు అయినా, స్లీప్ ఇప్పుడు అరగంట గంట ఎక్కువ పడుకున్నాం అనుకోండి, నేను అక్కడి నుంచి రావాలి కాబట్టి ఇక్కడ 1 గంట తేడా పడిపోతుంది. సో ఎవ్రీవేర్ అలా కొంచెం టైం ఇంబ్యాలెన్సెస్ అయ్యేవి. కాకపోతే నా సపోర్ట్ ఏడిపి నుంచి, అండ్ అలాగే ఇండియన్ ఐడల్ టీం కూడా, పాపం వాళ్ళకు కూడా ఇబ్బంది అనిపించేది. అంటే అందరూ రేస్ టు బి ఆన్ టైం, బట్ నేను ఒక్కొక్కసారి లేట్ చేసేవాడిని. సో దానివల్ల కొన్ని లేట్ అయ్యేవి. పాపం భరించారు 3 months. బట్ దట్ వాజ్ అ స్వీట్ మెమరీ. అంటే వచ్చిన ప్రతిసారి తిట్లు కాదు కానీ, అరే ఎందుకురా లేట్ చేస్తావు అని అడగడం. సో అవన్నీ కైండ్ ఆఫ్ స్వీట్ మెమరీస్ అనమాట నాకు. సో అంటే ఇంకా నేను పవన్ గడ్ ఎప్పుడు చెప్పినా లేట్ వస్తాడు రా, అది ఫిక్స్ అయిపోయింది వాళ్ళకి, వాడు లేటే వస్తాడు ఎలాగో అని. సో పవన్ చాలా హైపర్ యాక్టివ్ ఉన్నావు కదా, లైక్ కాలేజ్ లో చాలా స్టేజ్ పర్ఫార్మెన్సెస్ చేసావు, దెన్ ఇప్పుడు టీవీలో సెలబ్రిటీ. సో లవర్ లేదు, నేను ఇంకా సింగిల్ బచ్చగాండి. ఇంకా నేను క్రష్ అంటే సార్ ఇప్పుడు బాగున్నారు అనిపిస్తే, అమ్మ భలే ఉన్నారు అనుకుంటా అంతే. అది కాసేపు చూసినప్పుడు షీ సో గుడ్ రా, షీ సో బ్యూటిఫుల్ అనిపిస్తుంది. బట్
అంతే అంతే సార్, అంతకు మించి ముందుకెళ్ళలేదు సార్ ఇప్పుడు. అంటే కాలేజ్ లో ఎవరు లేరంటారు అయితే. కాలేజ్ లో ఎవరు లేదు సార్. సో ఎవరు నచ్చట్లేదు అంటే అన్లిమిటెడ్ ఆప్షన్స్ అలా ఉన్నాయి. అలా కాదు సార్, అంటే అన్లిమిటెడ్ అవసరం సార్ కాదు సార్. అంటే నేను అంత సాహసం చేయలేదు సార్, నేను ఇంట్రోవర్టే సార్. అంటే ఇప్పుడు ఇప్పుడు ఎవరైనా ఆ అమ్మాయిలు మామూలుగా వెళ్తున్నా, లేకపోతే ఇప్పుడు నేను ఎక్కడ బయటికి వెళ్ళాను కొంచెం కూర్చున్నా, వాళ్ళు బాగున్నప్పుడు ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళతో నేరే భలే ఉన్నారు అని మాట్లాడటం వరకే కదా. అండ్ ఇక్కడ తెలిసిన వాళ్ళలో కూడా నేను అంత సాహసం చేయను సార్, నాకు భయం. నేను ఇంట్రోవర్ట్ అంతే, నేను అంతే అక్కడ వరకే. ఎందుకు మళ్ళా పడి బాగుంటుంది సార్ సింగిల్ లైఫ్, వై టు గెట్ డెస్ట్రాయిడ్ సార్. చాలా పీస్ ఉంటుంది, ఆనందం ఉంటుంది, హాయిగా జోక్ చేసుకోవచ్చు, ఎంజాయ్ చేసుకోవచ్చు. సో అంటే సింగిల్ గా ఉండిపోదాం అని అనుకుంటున్నావు? అది తెలియదు సార్, అది తెలియదు సార్, బట్ చూద్దాం సార్, తెలియదు. ఫ్యూచర్ లో ఏమైనా జరిగితే చెప్పలేము, ఏమో రావచ్చు అని. అది తెలీదు, అంతే అంతే అదే అదే చూద్దాం సార్. ఓకే, సో మా ఆడియన్స్ కోసం ఏదైనా ఒక సాంగ్ పాడండి. తెరదాటి చెరదాటి వెలుగు చూస్తున్న భామని, సరిసాటి ఎదమీటి పలకరిస్తున్న శ్యాముని, ప్రియమారా గమనిస్తూ పులకరిస్తోంది ఆమెని, కళబోసే ఊసులే విరబూసే ఆశలై, నవరాత్రి పోసిన వేకువరేఖలు రాసినది నవల, మౌనాలే మమతలై మధురాల కవితలై, తుది చేరని కబురుల కథకళి కదిలను రేపటి కథలకు ముందొడిలా, తన నవ్వులలో తళుకు తళుకు తన చెంపలలో, చమకు చమకు తన మూవలలో, జనకు జనకు సరికొత్త కళ, నెలరాజుని ఇలరాణిని కలిపింది కదా సిరి వెన్నెలా. సూపర్ సూపర్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చాలా హాయిగా ఉంది. సో అయితే యాంకర్ ప్రదీప్ ఇన్స్పిరేషన్ తో అంటే ప్లానింగ్ ఏమైనా ఉందా? అది కూడా ఒక రకమైన ఒకటే సార్, సేమ్ అంటే అలా, బట్ అన్న కూడా ఇప్పటిదాకా సింగిలే. ఏమో ఖుష్ఖబరి వింటామేమో, తొందరగా చెప్పలేము. హీస్ టేకింగ్ హిస్ టైమ్ టు గెట్ సెటిల్డ్ ఎవ్రీథింగ్. అంటే ఆయన అనుకున్న కెరీర్, ఆయన అనుకున్న గోల్స్ ఉంటాయి. సో నాకు కూడా కొన్ని గోల్స్ అవి ఉన్నాయి. సో ఐ హావ్ టు సెటిల్ ఫస్ట్. అయ్యాక చూద్దాం అప్పుడు ఏ రకంగా. ఈలోపు శివ ఎలా తిప్పుతాడో తెలియదు కదా రాయిని. సో పవన్, ఇప్పటి వరకు మీ సింగింగ్ లైఫ్ లో ఏదైనా హార్ట్ఫుల్ గా హర్ట్ అయిన ఏదైనా మూమెంట్ ఉందా? హార్ట్ఫుల్ గా హర్ట్ అయిన మూమెంట్ అంటే సార్, అంటే ప్రతిసారి ఐ ఫీల్ లైక్ అంటే నేర్చుకోవాలి ఇంకా. ఐ హ్యావ్ టు లెర్న్. అంటే షోస్ ఇవి. సో ఎవ్రీ టైమ్ విన్నర్ అనేది ఇట్స్ నాట్ అ ఫైనల్ గోల్ యాక్చువల్లీ. కాకపోతే ఏంటంటే కొన్నిసార్లు ఇంకా కొంచెం నేనే బాగా పర్ఫామ్ చేసి ఉండొచ్చేమో ఆ టైమ్స్లో. అండ్ విన్నింగ్ మూమెంట్ని మిస్ అయినప్పుడు బాధ అనిపించేస్తారు. అంటే ప్రతిసారి షోస్లో అంటే ఐ స్టార్ట్ టు పర్ఫామ్ ఆబ్వియస్లీ. సో ఇట్స్ ఆన్ బేస్డ్ ఆన్ ద స్కోర్స్ అండ్ ఆల్ ఎవ్రీథింగ్. సో ఆ పర్ఫార్మెన్స్ ఇచ్చేటప్పుడు, లేకపోతే ఫినాలే దాకా వచ్చాను చేసిన 3 షోస్లో. బట్ ప్రతిసారి ఆ విన్నింగ్ మూమెంట్ని మిస్ అయినప్పుడు ఐ ఫీల్ లైక్ ఓకే, నేను ఇంకా ఐఎమ్ నాట్ దట్ రెడీ టు లిఫ్ట్ ద ట్రాఫీ. సో ఐ హావ్ టు వర్క్. ఇంకా నేను చాలా వర్క్ చేయాలి, ఇంకా నేను చాలా కష్టపడాలి, ఇంకా నేర్చుకోవాలి ఆ ట్రాఫీని లిఫ్ట్ చేయడానికి. సో అలాగే తీసుకున్నాం. కానీ కాకపోతే ఇప్పుడు ఒక గ్లిచ్ అంటే ఆ స్లీప్లెస్ నైట్స్, ఆ తిరిగిన కష్టం, నేర్చుకున్నానికి పడిన ప్రెషర్, ఇటు ఆఫీస్లో ఉన్నప్పుడు ఆఫీస్ కైండ్ ఆఫ్ వర్క్స్ ప్రెషర్, అండ్ అక్కడ స్టడీస్లో ఉన్నప్పుడు స్టడీ ప్రెషర్, వాటిని హ్యాండిల్ చేసుకుంటూ. అంటే ఒక షో వెళ్తుందంటే అది కాన్స్టెంట్ గ్రాఫ్లో వెళ్ళిపోతారు. ఆబ్వియస్లీ చాలా ఒడిదుడుకులు వస్తాయి, అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, అండ్ డిఫరెంట్ ఫేస్ చేయాలి. అండ్ ఇంకా క్రేజీ ఏంటంటే ఆ పబ్లిక్ పల్స్ ని కూడా కామెంట్స్ రూపంలో ఫేస్ చేయాల్సి వస్తుంది మేము కంటెస్టెంట్స్. అంటే కొంతమందికి నచ్చి అంటారు, కొంతమంది వచ్చి జస్ట్ అలా కామెంట్ పెట్టేసి వెళ్ళిపోతారు, అనేసి వెళ్ళిపోతారు. కొంతమంది మంచిగా విష్ చేస్తారు. సో మనకి మంచి వెళుతుంది, కానీ ఆ మొత్తం 10 కామెంట్లో ఒక్కటైనా మనకు తేడా పడిన, అమ్మో నేను ఇంకా అప్ టు మార్క్ లేనా అనిపిస్తుంది. అది మైండ్కి తీసుకోకూడదు ఆబ్వియస్లీ, కమెంట్స్ అనేవి మైండ్ కాకపోతే ఏంటంటే ఆ జనాల్లోకి మనం వెళ్ళి వాళ్ళకి మనం అటాచ్ అవ్వాలన్నా కూడా చాలా కష్టం సార్. అంటే నేను చూసిన 3 షోస్లో ఏంటంటే ఫస్ట్ నాకు ఒక ఇంటీజర్గా మాట్లాడుకుంటే 0, 1, -1 అనుకున్నాను.
-1 నుంచే స్టార్ట్ అయింది సార్. మైనస్ అన్నా కానీ ఇంకా -5 నుంచే వెళ్ళినప్పుడు అరే ఇదేంట్రా పాడుతున్నాడు, చాలా ఫస్ట్ చాలా వచ్చాయి కామెంట్స్. అవన్నీ కూడా మైండ్ లో ఉండేవి నాకు. అమ్మో నేను పాడేటప్పుడు అదొక్కటి ఏంటంటే ప్రతిదీ నాకు ఒక అడిషనల్ ప్రెషర్ క్రియేట్ చేసేది స్టేజ్ మీద. అమ్మో జడ్జెస్ ఎలా చెప్తారు, మెంటర్స్ ఎలా చెప్తారు, బయట ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు. సో అదంతా అయిన తర్వాత ఒక 0కి వచ్చాను. అప్పుడు ఇంకో షో చేశాను, 1కి వచ్చాను. ఇప్పుడు అంటే ఆ పాజిటివిటీ జనాల్లోకి వెళ్ళిన తర్వాత వీడు పాడతాడు రా అనేది వచ్చింది జనాల్లోకి, వెంటనే రికగ్నైజ్ క్రియేట్ అయింది. కానీ బాధ అనిపించే మూమెంట్స్ అయితే అంతదాకా కష్టపడినప్పుడు టోటల్ ఎవరో ఒక్కళ్ళే వినరా వాళ్ళ షోలో, బట్ ఆ లాస్ట్ మూమెంట్కి వచ్చిన తర్వాత ఓకే నేను ఇంకా కష్టపడాలేమో, ఇది సరిపోదేమో అని నాకు తప్పే ఆబ్వియస్లీ. అంటే ఎందుకంటే ఐ హ్యావ్ టు వర్క్ గుడ్, ఇంకా చాలా నేర్చుకోవాలి. సో ఆ నేర్చుకునే ప్రాసెస్లోనే ఉన్నాను. సో ఎప్పటికైనా ఏమో ఇంకా ముందు ముందు ఏ షోస్ చేస్తాను అనేది నాకు తెలియదు, సింగింగ్ షోస్. బట్ వన్ డే ఈసారి కప్పు నమ్మదే అనాలి. దట్స్ మీ సింగింగ్ జర్నీకి ఎవరు రోల్ మోడల్ అండ్ నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నారు? సార్ రోల్ మోడల్ ఇంకా అంటే ఐ ఫీల్ అనురాగ్ కులకర్ణి అన్న సార్. సో అంటే అన్న నాకు చాలా ఇన్స్పిరేషన్ సార్. అన్న సాంగ్స్ వింటున్నా, లేకపోతే అన్న ఇంటర్వ్యూస్ చేసిన ద వే హీజ్ నాకు చాలా ఇష్టం అన్న అంటే. నేను బేసిక్గా డెవోషనల్ అంటే అలా డెవోషనల్గా కాదు, నాకు ఇష్టం సార్. దేవుడు ఆ కైండ్ ఆఫ్ థింగ్స్ అవన్నీ నాకు ఇష్టం. అండ్ ఎట్ అ టైమ్ అట్ ద సేమ్ టైమ్ ఐ ఆల్సో సింగింగ్ అవి. సో అంటే అన్న దగ్గర నాకు ఆ రెండు ఉన్నాయేమో అనిపిస్తుంది సార్. అంటే అన్న విధానం, మాట్లాడే విధానం, అండ్ అన్నతో చాలాసార్లు కనెక్ట్ అయ్యాను. అండ్ ద నాలెడ్జ్ హీ హ్యాస్ ఆన్ మ్యూజిక్, హిందుస్థానీ, ఎవ్రీథింగ్. నాకు ఇన్పుట్స్ ఇచ్చినప్పుడు సూపర్ సింగర్ గ్రాండ్ ఫినాలే అప్పుడు కూడా కొన్ని ఇన్పుట్స్ రావడం అన్న దగ్గర నుంచి. సో ఐ ఫీల్ ఐ స్టార్ట్ టు బీ లైక్ హిమ్ if a singer want to be. And the way he receives people, the way he talks with everyone, and ఒక్కొక్క సాంగ్ ఒక చాట్ బస్టర్, ఒక బ్లాక్ బస్టర్ అన్నది అనురాగ్ అన్నది. అంటే మనకు తెలియదు సార్, అంత వర్సటాలిటీ ఉండాలి అనుకుంటాను సార్ నాలో కూడా. ఈ సాంగ్ అన్న పాడారా అని ఆడియన్స్ కోసం ఏదైనా ఒక సాంగ్ పాడండి సార్. తెరదాటి చెరదాటి వెలుగు చూస్తున్న భావని, సరిసాటి ఎదమీటి పులకరిస్తున్న శాముని, ప్రియమారా గమనిస్తూ పులకరిస్తోంది ఆమెని, కళబోసే బూసులే విరబూసే ఆశలై, నవరాత్రి పూసిన వేకువరేఖలు రాసిన దీనవన, మౌనాలే మమతలై మధురాల కవితలై, తుది చేరని కబురుల కథకళి కదిలెను రేపటి కథలకు ముందొడిలా, తన నవ్వులలో తళుకు తళుకు తన చెంపలలో, చమకు చమకు తన మూవలలో, జనకు జనకు సరికొత్త కళ, నెలరాజుని ఇలరాణిని కలిపింది కదా సిరి వెన్నెలా. ఎక్సలెంట్ ఎక్సలెంట్, చాలా హాయిగా ఉంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సార్. సో పవన్ ఇప్పటి వరకు ఎన్ని ప్రాజెక్ట్స్ చేశారు, ఏ ప్రాజెక్ట్స్ చేశారు, అండ్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమైనా సైన్ చేశారా? సార్ అంటే ఇప్పటిదాకా అంటే నేను భారతీయుడు 2లో కూడా పాడాను సార్. భారతీయుడు 2లో అంటే అడిషనల్ వోకల్స్ లోనే ఉంటుంది. షౌరా సాంగ్ భారతీయుడు కమల్ హాసన్ గారిది. అండ్ హాయ్ నానాలో కూడా చేదు నిజం అనే సాంగ్ ఉంటుంది. సో దాంట్లో కూడా నావి అడిషనల్ వోకల్స్ అవి. బట్ ఫర్ మీ అంటే అప్కమింగ్ లో ఓన్లీ నా ఇండివిజువల్ వోకల్స్ ఉంది. ఇప్పుడు పెద్ద ప్రాజెక్ట్ నాకంటే కిరణ్ అబ్బవరం గారి ప్రొడక్షన్ బ్యానర్ లోనే ఒక తిమ్మరాజుపల్లి టీవీ అని ఒక మూవీ వస్తుంది యాక్చువల్లీ. సో ఫస్ట్ సాంగ్ రీసెంట్ గా రిలీజ్ అయింది. సో హరిణి బటూరి అక్క ఇంకా నేను పాడామన్నమాట. సో దట్ ఈస్ స్ట్రీమింగ్ వెరీ వెల్ అండ్ సమ్ 1.2 million వ్యూస్ యూట్యూబ్ లో హిట్ అయింది. సో ఇట్ ఈస్ గోయింగ్ సో గుడ్ నౌ. సో ఎట్ ప్రజెంట్ దిస్ ఇస్ ద అంటే లైక్ ప్రజెంట్ లో నాకు వచ్చిన బిగ్ ప్రాజెక్ట్ నా ఓకల్ ఉండి ఓన్లీ మేల్ మాత్రం తిమ్మరాజుపల్లి టీవీలో. సో మ్యూజిక్ కంపోజ్డ్ బై వంశీ గారు. సో దానికి ఐ లెండ్ మై వోకల్స్. వెరీ గుడ్ పవన్. సో ఇప్పటి వరకు మీ సింగింగ్ కెరీర్ లో ఏదైనా బాగా హైయెస్ట్ అండ్ ఫన్నీయెస్ట్ మూమెంట్? ఫన్నీయెస్ట్ మూమెంట్ అంటే సార్ బేసిక్ గా నేను రికార్డింగ్స్ కి ఆన్ టైం ఉంటాను సార్. ఆ రికార్డింగ్ కంపెనీ ఇలా షోస్ ఉన్నప్పుడు లేకపోతే అంటే లేట్ నేను చెయ్యను, అది అవుతుంది సార్ అంతే. అంటే నిద్ర లేకపోవడం లేకపోతే నైట్ షిఫ్ట్ వర్క్ చేస్తా కాబట్టి. అంటే నాకు ఒక పెద్ద ఇదేంటంటే మైండ్ లో నేను నిద్ర లేకపోతే పాడలేను సార్.
నిద్ర ఒక 8 hours ఆర్ 7 hours ప్లస్ స్లీప్ ఉంటేనే నేను పాడగలుగుతానన్న మైండ్ ఒక నమ్మకం అనమాట. అంటే ఒక మైండ్ ఫిక్స్ అయిపోయింది, ప్రోగ్రామింగ్. ఒక ప్రోగ్రామింగ్ అది. సో నేను లేట్ వచ్చేది ఏంటంటే నాకు నిద్ర పుష్కలంగా పోయి నిద్ర పడుకుని వర్క్కి వస్తా. సో అట్లా వచ్చే వాటిల్లో అలా కొన్ని షోస్ లేట్ చేశాను. అంటే ఆ లేట్ చేసినప్పుడు ఏంటంటే వాళ్ళతో పడే టెన్షన్, వాళ్ళతో పడే ఫన్నీ, అంటే అది ఫన్ వాళ్ళకి కాకపోవచ్చు, ఆబ్వియస్లీ లేట్ తప్పది. నేను ఫన్నీ ఏంటంటే ఇప్పుడు నేను నాగోల్లో ఇంకా నేను బయలుదేరలేదు అనుకోండి, నేను సికింద్రాబాద్ లో ఉన్నానని చెప్తాను అనమాట. సో సికింద్రాబాద్ లో ఉన్నాను అనుకోండి, ఇంకేం అయిపోయింది రాయదుర్గం నెక్స్ట్ అని చెప్తా. వాళ్ళు కాల్ చేసే ప్రతి అయిపోయిందన్నా వస్తున్నాను ఇక్కడ ఆగిందని. అంటే వాళ్ళకి ఏంటంటే వీడు కథలు చెప్తున్నాడని వాళ్ళకి తెలుసు, కాకపోతే ఇంక ఏదో ఒక అప్డేట్ ఇవ్వాలి, లేకపోతే వాళ్ళ నుంచి నేను మళ్ళీ ఇవన్నీ బేర్ చేయాల్సి వస్తుంది, ఎందుకు రావని ఆ కైండ్ ఆఫ్. అంటే ఈ ట్రావెలింగ్ నాకు ఫన్ ఉంటుంది చాలా మ్యూజిక్. అండ్ ఇంకా ఫన్నీ మూమెంట్స్ అంటే ఆబ్వియస్లీ వెన్ ఐ మీట్ ద పీపుల్, నా ఇండియన్ ఐడల్ గ్యాంగ్ వాళ్ళని మీట్ అయినప్పుడు నా కైండ్ ఆఫ్ కౌంటర్స్ మేము అందరం జోక్స్ వేసుకునేవి. సో బేసిక్ గా ఫన్ ఉండేది మాత్రం ఈ ట్రావెలింగ్ మధ్యలోనే. ఇప్పుడు నన్ను మా ఫ్రెండ్స్ కూడా పిలుస్తారు, అక్కడ కూడా అబ్బా వాళ్ళందరికీ ఏంటంటే రేపు పొద్దున 6 రెడీ ఉండాలరా, లేకపోతే పని అవ్వదని చెప్పి వాళ్ళందరూ పాపం 6 రెడీ ఉంటారు, నేను కరెక్ట్ 6:30కి లేస్తాను. సో అంటే అది కానీ లేట్ చేయాలనుకునేది నా ఇంటెన్షన్ కాదు, ఎందుకో ఒక పరిస్థితి వల్లనో లేకపోతే ఒక డిలే అవడం వల్ల ఆ డిలే జాబ్ ప్లస్ ఉండడం వల్ల ఈ డిలేస్ ఇంపాక్ట్ అవుతూ ఉంటాయి అనమాట. వాళ్ళు తిట్టుకుంటూ ఉంటారు, కాకపోతే ఇంకా తప్పదు కదా, భరించాలి. సో ఇది కైండ్ ఆఫ్ ఫన్ ఉంటుంది సార్. నువ్వు ఇంకా బెటర్ పవన్, నేనైతే ఏకంగా మిట్ట మధ్యాహ్నం కూడా వర్షం పడుతుందని చెప్తాను నేను. సార్ అలాగే ఉండాలి, లేకపోతే పని అవ్వదు. సో పవన్, ఇప్పుడు నువ్వు సెలబ్రిటీ అయ్యావు కదా, సో సెలబ్రిటీ అయ్యాక చాలా మంది ఫ్యాన్ ఫాలోవర్స్ ఉంటారు. సో వాళ్ళ ఏమైనా ఎనీ స్పెషల్ అంటే ఎవరైనా ఐ లవ్ యూ అని ప్రపోజ్ చేయడం లాంటివి అలాంటివి ఏమైనా? సో యా, ఇన్స్టా రిక్వెస్ట్ కానీ మెసేజ్ కానీ ఉంటాయి సార్ అట్లా. అంటే కొంతమంది దే డూ షేర్ దర్ లైక్ వాళ్ళకి అనిపించింది చెప్తుంటారు. బట్ ఇక ఇది అంటే వాళ్ళు మంచిగా విష్ చేసి చెప్పింది అయితే ఐ డూ రిప్లై మోస్ట్లీ. బట్ కొంచెం బాబాయ్ ఎదురా బాబు అని అనుకున్నప్పుడు ఐ జస్ట్ డిలీట్ ద రిక్వెస్ట్. అంటే కొన్ని అర్థమైపోతాయి సార్, నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి అందుకని సార్. అదే సార్ చెప్తున్నాను. సో అంటే ఏంటంటే ఇప్పుడు నేను రీసెంట్ గా ఇండియన్ ఐడల్ టూర్స్ లో, అంటే కాలేజ్ టూర్స్ కి వెళ్తున్నప్పుడు మేము ఈ కాలేజ్ కి వస్తున్నామని ముందు వాళ్ళకి తెలుస్తుంది కదా. సో ఆ కాలేజ్ లో కొంతమంది నాకు మెసేజ్ చేయడం, అన్న అంటే లైక్ పవన్ గారు మీరు ఈ పాట పాడాలి, అన్న మీరు ఈ పాట పాడాలని అడుగుతారు. సో అలాంటి వాటిలో ప్రీషియస్ మూమెంట్ ఏంటంటే ఒక అమ్మాయి అలాగే నాకు మెసేజ్ చేశారు. సో ఆ మెసేజ్ మామూలుగా మా టీమ్ కి చూపించి ఈ పాట అడుగుతున్నారని, రేపు అమ్మాయిని లెట్స్ అదే ఆన్ స్టేజ్ పిలుద్దాము, వాట్ హ్యాపెన్స్ అన్నట్టు. సో మేము వెళ్ళాము, షీ వాస్ దేర్ అండ్ మేము పాడుతున్నప్పుడు నేను ఒకేసారి మెసేజ్ చేసి తన పేరు ఇది, సో షీ మెసేజ్ మీ ఇన్స్టా టు సింగ్ దిస్ సాంగ్, యా ఫర్ షూర్ అని చెప్పి ఆ సాంగ్ తన కోసం. అండ్ ఐ డోంట్ నో వాట్ హ్యాపెండ్ దేర్, బట్ షీ వాస్ లైక్ లిటరల్లీ క్రయింగ్, ఏడ్ చేసింది ఆ అమ్మాయి, ఆనంద బాష్పాలు. ఇంకా అది అంతే సార్. అంటే ఆ కైండ్ ఆఫ్ లవ్ పాపం వాళ్ళు అంటే అంత టైం పెట్టి మన షో చూస్తారు సార్, లేకపోతే మనకు వాళ్ళ లైఫ్ కొన్ని ఎడిట్స్ చేస్తారు కొంతమంది కాలేజ్ వాళ్ళే పాపం పిల్లలందరూ కూర్చొని. సో చదువుకుంటూ ఈ వీటి మీద అన్న మీరు వచ్చి పాడారు బాగా అనిపించింది, ఎక్కడ షోస్కి వెళ్ళినా ఆ ఎడిట్స్ అవి. సో దే ఆర్ షోయింగ్ ఆ ఎడిట్ చేసాను, మేము ట్యాగ్ చేసాము ఒకసారి రెస్పాన్స్. సో వాళ్ళు పాపం అంత టైం మన మీద ఇన్వెస్ట్ చేసినప్పుడు ఒక రిప్లై ఇచ్చి, సో అసలు అది అనుకున్నది అసలు అలా ఏడిచేయంగానే అమ్మాయి నాకు చాలు అంటే ఇలాంటి కాంప్లిమెంట్స్. అండ్ ఇన్స్టాలోనే నాకు సూపర్ సింగర్ టైంలో నువ్వుంటే నా జతగా సాంగ్ వాడినప్పుడు ఒక ప్రెగ్నెన్సీ లేడీ మెసేజ్ చేశారనమాట. మెసేజ్ చేసి అంటే ఇప్పటికీ నా ఇన్స్టాగ్రామ్లోనే కాంప్లిమెంట్స్ అని ఒక హైలైట్స్ ఉంటుంది, దాంట్లో ఉంటుంది. మెసేజ్ చేసి మీకు తెలుసలేదో తెలియదు కానీ మీరు ఎంత బాగా పాడుతున్నారో మీకు చాలామంది చెప్పే ఉంటారు, బట్ మీరు ఎలా మాకు కనెక్ట్ అయ్యారంటే మా ఫ్యామిలీలో మాత్రం తన లోపల పెరుగుతున్న పాప తనకి ఏమైనా డౌట్ వచ్చి తను ఏమైనా ఒక మూమెంట్స్ ఉంటాయి కదా పిల్లలవి లోపల, ఏం మూమెంట్ ఇవ్వట్లేదు అన్నప్పుడు షీ యూస్ టు ప్లే మై సాంగ్స్ దేర్ అంట. సో తను విన్నప్పుడు ఆ సాంగ్స్ కి లోపల ఉన్న పాప కిక్ ఇచ్చేదంట లోపల నుంచి. సో అంటే అలాంటి కాంప్లిమెంట్స్ విన్నప్పుడు టైటిల్స్ ఆర్ నథింగ్ అనిపిస్తుంది. అంటే ఇట్స్ గ్రేట్, అది చాలు. ఇంకా మళ్ళా తను అలా పాప పుట్టింది ఆ మ్యామ్ కి. సో పాప పుట్టిన పవన్ అప్పుడైనా వచ్చి మీరు కలవాలి పాపని ఒక్కసారి. అంటే ఇమ్మెన్స్ లవ్ సార్. అపార్ట్ ఫ్రమ్ ఆబ్వియస్లీ పిల్లలు కొంతమంది ఇలాంటి మెసేజెస్ కొంచెం ఇరిటేటివ్ మెసేజెస్ ఉంటాయి, బట్ ఇలాంటివి మాత్రం అలా సేకరించుకుని పెట్టుకుంటాను కాంప్లిమెంట్స్ లో. సో గ్రేట్. సో పవన్, యాక్చువల్లీ ఇట్స్ అ గ్రేట్ అచీవ్మెంట్. అసలు ఇప్పటి వరకు ఏ సింగర్ కూడా ఇలాంటి కాంప్లిమెంట్ అనేది వచ్చి ఉండదు, అది అదృష్టం అని చెప్పుకోవాలి యాక్చువల్లీ.
అయితే మా ఆడియన్స్ కూడా కాంప్లిమెంట్ ఒకసారి చూపిద్దాం అది మా ఇన్స్టాగ్రామ్ హైలైట్స్ లో ఉంది సార్ జస్ట్. సో ఇది సార్ యాక్చువల్లీ ఆ కాంప్లిమెంట్. సో హాయ్ పవన్ కళ్యాణ్, ఐ డోంట్ నో హౌ మెనీ బెస్ట్ కాంప్లిమెంట్స్ యూ గాట్ ఆర్ హౌ మెనీ ఫ్యాన్స్ యూ హ్యావ్, బట్ యు నో ఐఎమ్ 8 months pregnant and my baby in my womb identifies your voice and I could feel the movements throughout your performance. So if I don't feel any movements, avadi movements in feel for a long time I try to play your performances and in no time the baby senses them and starts kicking and my tension goes down. So you're my stress buster sometimes. Thank you brother. ఎక్సలెంట్. So I was like priceless. థ్యాంక్ యూ సో మచ్ పవన్. Thank you, sir. మా శ్రీవెన్ ఎంటర్టైన్మెంట్ స్టూడియోకి వచ్చి మీ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మాతో మా ఆడియన్స్ తో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. Thank you so much for the opportunity today sir, and I was like so happy to spend time with you. Thank you so much. సో మా ఆడియన్స్ కి ఏదైనా సో ఇప్పటిదాకా నాకు మీరు అందరూ చాలా సపోర్ట్ చేశారండి, లైక్ త్రూ అవుట్ ద జర్నీ, నాట్ ఫ్రమ్ ద స్టార్టింగ్ నుంచి అన్ని షోస్ నుంచి కూడా. సో లిటరలీ అంత మంచి ఆదరణ వచ్చినందుకు చాలా థ్యాంక్ఫుల్, అండ్ దీన్ని ఇలాగే నిలబెట్టుకుంటాను. తప్పకుండా ఇంకా మంచిగా ప్రాక్టీస్ చేస్తాను. విష్ మీ ప్లేలిస్ట్లో ఒక మంచి సింగర్ అవ్వాలని కోరుకుంటున్నాను. సో అది తొందరగా అవుతే దట్స్ ద బిగ్ డ్రీమ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ.